ఈ నుంచి అలా పోతురు అని అడిగిపోయినాక ఏదో ఏదో స్టోరీలు చెప్తారు. నీకు అలవాటేగా మానం తీసుకోవడం, ఎందుకు కప్పుకుంటున్నావు? నీ పులిహోర గురించి నాకు తెలుసు. శ్రీయాన్ని తీసుకెళ్తా వస్తా అన్నాడు. లైట్ వేద్దాం అనిపించట్లేదా? ఫస్ట్ థింగ్ లేదు, రెండో థింగ్ లేదు. ఐస్ చేస్తారు బ్రో. నాకు రాదు. ఎవరు నేర్పించారు? ఎవరు వర్షంలో హక్ చేసుకొని రిలేట్ చేసిన తాకుతుంది. మరి నాకు కూడా తాకింది ఈడ. రొమాంటిక్ ఇంకొకటి ఉంది, అది చేస్తా అంటుండు వేరే అమ్మాయితో కిస్ చేయను, నాకు సంబంధం లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీతో ముచ్చట్లు. ఆడి పేరు కూడా నాకు తెలియదు ఇప్పటి నుంచల్లో, ఆ ఛానల్ పేరు కూడా తెలియదు. అండ్ మ్యాటర్కి వస్తే ఏంటి అని అంటే, కొన్ని ఎరుగుతున్నాయి, నాకు తెలియకుండానే వేస్తున్నారు. ఈ నుంచి అలా పోతురు అని అడిగిపోయినాక ఏదో ఏదో స్టోరీలు చెప్తారు. అండ్ ఇంకొకటి టాపిక్ ఏంటంటే, వచ్చి 2 years నుండి రిలేషన్ అయినా సరే 8 months అయినా నా వెనకాల పడ్డాడు. తర్వాత నేను యాక్సెప్ట్ చేసిన 12 months మేము రిలేషన్లో ఉన్నాం. సో అప్పటి నుంచి ఏ రీల్ చేయమని చెప్పినా సరే నేనే ఎంటబడాలి. ఇన్ కేస్ వర్షంలో డాన్స్ చేసిన రీల్ కూడా నేనే ఎంటబడి డాన్స్ నేర్పించి మరీ చేసిన. అండ్ ఇంకో నాగన్న గురించి మీకు తెలుసు, ఆయన ఒక బయట వీడియోస్ చేసినప్పటి నుంచి వంశీని తీసుకెళ్తున్నాడు. ఈ నుంచలో జస్ట్ ఆయన వెనకాలని చెప్పేసి చెప్తుండు, కానీ అడికి వెళ్ళినాక స్టోరీ వేరే చేస్తున్నారు. అడగట్లేదు అని చెప్పేసి వేరే అమ్మాయితో రీల్ వేస్తుండు. అప్పటికి 2-3 ఏమేమో వీడియోస్ చేసిండు. నేను పట్టించుకోలేదు, ఎందుకులే కెరియర్ అని చెప్పేసి. సో నాకు కాకుండా మీకు కూడా డౌట్స్ వస్తాయి. ఏంటంటే నాతో రీల్స్ చేయకుండా వేరే రీల్ చేద్దాము, అది వేరే వాళ్ళతో రీల్ చేయడం కానీ, కామెంట్స్ రావడం కానీ అవన్నీ మీరు చేస్తారు. మేము దానికి ఆన్సర్ చెప్పలేకపోతాం. ఎట్ ద సేమ్ టైం మీకెంత బాధేస్తుందో నాకు కూడా అంతే బాధేస్తుంది. నాతో రీల్ చేయడు. ఇప్పటి వరకు నాగన్న వాళ్ళ క్రియేషన్స్ ఏదో నాగ క్రియేషన్స్ స్టార్ట్ చేసి ఒక దగ్గర 6 months 5 monthsకి దగ్గర అవుతుంది. నాకు ఒక రీల్ చేయి బ్రో, రీల్ చేయని నేను సపరేట్గా చెయ్యడు. నాకు వంశీకన్నా చెయ్యంటే చెయ్యడు, కానీ వంశీని మాత్రం వేరే గర్ల్స్తో చూపిస్తున్నాడు. సేమ్ ఇట్లానే ఇట్లా నాగన్నకి ఇట్లా వంశీ చేసి మౌని ఇట్లానే సైలెంట్ ఉంటుండేనా? లేదు, అమ్మాని ఎక్కడ లెక్క పెడుతుండే వంశీ వచ్చి మౌని. సో నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా చాలా గట్టిగా. వంశీ ఏడుండు, వంశీ నాగన్న వాళ్ళందరు కింద ఉన్నారు. సో ఇప్పుడు పోయి నాగన్నని డైరెక్ట్గా అడుగుదాము, ఏం చేయాలనుకుంటున్నావు నా బతుకుని అని అడుగుతాం. ముగ్గురు ఇన్నే ఉన్నారు. ముగ్గురా నలుగురా? అయ్యో పబ్జి ఆడుతురా? ఏం చేస్తుర్రు? ఏందేమైంది? నీకు అలవాటేగా మానం తీసుకోవడం, ఎందుకు కప్పుకుంటున్నావు? నువ్వు షార్ట్ వేసుకొని ఎప్పుడు వీడియోస్ చేయలే? వేరే అమ్మాయిలతో వీడియోస్ చేసినప్పుడు సిగ్గురాలే? రీల్ చేసినప్పుడు రీల్స్ అక్కడ ఇక్కడ తీ దుప్పటిది. వేరే అమ్మాయితో రీల్స్ చేస్తే సిగ్గులేదు. పర్లేదు తీ. నేను అప్పటికి చెప్పిన 10 అమ్మాయిలతో మనకి బంగారు లాంటి. ఫస్ట్ నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? ఇక నాతో మాట్లాడాలి. నువ్వు ఆగు, నేనేం వల్లే వద్దాము, నిన్ను చెప్తున్నా నీకు వద్దని కూడా. నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎట్లా చేస్తావు? ఆడపిల్ల అంటే ఆడబొమ్మలా కనిపిస్తుందా? నువ్వు అతి చేయకన్నా, నీతో కూడా మాట్లాడతా. అని నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నీకు ఎవరు పర్మిషన్? ఎవరు అడిగారు? ఆయన అడిగితే చేస్తావా? మళ్ళా మెసేజ్ కూడా పెట్టింది, మళ్ళా మెసేజ్ చెప్పిండా? ఏం చెప్పిండు? నాకు చెప్పలేవు.
మెసేజ్ చేసి చూసుకో. నువ్వు రీల్ ఎందుకు తీసినావు చెప్పు. రీల్ వాడికి సంబంధం. అరే నువ్వు చెప్పాలి కదా నైనితో చేద్దాం అదే రీల్ అని చెప్పేసి. చెప్పినా నేను నైనితో చేస్తా తర్వాత అని. కానీ అన్న ఏం చేయాలనుకుంటున్నావు నా బతుకుని? నువ్వు ఏంది అంటే రికార్డింగ్ ఉంచుకుంటావు? మళ్ళీ నేనేదో తప్పు చేస్తా అనుకుంటది జనాలు. నువ్వు నా బతుకుని ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు మాట్లాడకు అన్న. నీకు నాకున్న బాండింగ్ పోతుంది చెప్తున్నా మాట్లాడితే. వెస్టర్న్ ప్లాజా బాండింగ్ ఎంత కచ్చిది చెప్పు. ఏ రోజన్నా నువ్వు నాగా క్రియేషన్స్ అది స్టార్ట్ చేసి 6 months 5 months అవుతుంది అన్న. నేను రియల్ ఏమంటే తీసినావా? నువ్వు ఆగు, ఓవర్ చేయకు. సూపర్ యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన పట్టించుకోకు. నాకు రీల్ ఏమని చెప్పి నువ్వు చేసినావా? నేను వదినమ్మా. వద్దు. నువ్వు తీసినావా తీయలేవా నేను అడుగుతాయి. సింగిల్ది నాకు వంశీకి తీయమని చెప్పినాం, తీసినావా? కానీ వంశీని ఎందుకు సరే నేను ఒకటి చెప్తా. ఎందుకు జడగొడుతున్నావు? జడగొట్టలే నువ్వు. నేనేమో తెలుసా, మా వదిన ఎంత బాగుంటది కెమెరా ముందర. నీ పులిహోర గురించి నాకు తెలుసు. నీ ఐస్ చేయడానికి నువ్వేం మాట్లాడతావో తెలుసు, అన్ని తెలుసు. నిజంగా అదే చెప్తే ఏమన్నా తెలుసా, రోజు ఇంట్లో పప్పు అన్నం ఏం తింటారు, అప్పుడప్పుడు బిర్యానీ తినాలి బయట. అది ఎవరి మాటలు మాటలు నేను చెప్పరు. దాంతో చేసిన ఒకటే చేయకపోతే ఒకటే. అదే మౌనికి నిన్ను వేరే వాళ్ళతో మాట్లాడిస్తే మౌని నా జుట్టు పట్టుకోదా? పట్టుకుంటది. రీల్ ఒకటే కదా, రీల్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళారంట. నువ్వు ఆగన్నా. నువ్వు నిజంగా స్నాప్ చూసుకో సార్. ఇప్పుడు ఏమైంది, ఏదైనా ఇప్పుడు మనం మూవీస్ లో ఉంటాం, మన ఫీల్డ్ ఏంటి, జస్ట్ రీల్ వరకు రీలే చూడాలి. అదే అంటున్నా, రీల్ అయినా నాతో నీతో చేయొద్దు. నేను నైని ఉంటే నేను వీడియో తీయనని నేను చెప్పలేదే. ఈ బాబే పర్లేదురా నేను చేస్తా, శ్రీయాన్ని తీసుకెళ్తా అంటే నేను వస్తా అన్నాడు. లైట్ వేద్దాం. ఏమన్నాడు? కాదని శ్రీయాన్న కూడా వీళ్ళు నేను వస్తా అంటే నువ్వెందుకు అన్నా, నువ్వు వస్తే నేను రాను, నువ్వు చేసుకో అని ఈయననే వచ్చిండు లాస్ట్ కి. నేను కొత్త కొత్త చార్జర్ నేను చెప్పేది నీ మీద అసలు ఆ పిల్లతో ఒట్టు ఈ నుంచి ఆ నాగకి హెల్ప్ అవ్వడానికి కెమెరా పట్టుకోవడానికి ఏదో టైం పాస్ కానీ బయటకు వెళ్తామని చెప్తాడా? ఆడికి పోయిన తర్వాతకి వచ్చినాక వీడియో చూపిస్తారు. ఏం రియాక్ట్ అవ్వట్లేదు కాదు. నేనంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, వాల్యూ లేదు. చెప్పాలి ఇది ఫీల్ అవుతుంది, ఇంకేమనట్లేదు కదా. నేను లిమిట్స్ క్రాస్ అవుతున్నాను అనిపించట్లే. అనిపించట్లేదా? ఫస్ట్ థింగ్ లేదు, రెండో థింగ్ లేదు. అనిపించింది ఎందుకు చేసినావు? ఆయన ఫోర్స్ చేస్తాడు. ఆయన బిజినెస్ ఆయనది. నేను యాక్టర్ గా చేయాలి. నువ్వు యాక్టర్ అయితే నాతో చెయ్యు. నేనెందుకు చెయ్యను? నేనే నీకు డాన్స్ నేర్పించింది. నేనే నీకు డాన్స్ నేర్పించింది. నిజమన్నా, నాకు కూడా అప్పుడు అనిపించింది కెమెరా పెట్టినప్పుడు. నాకు కామెంట్లు చదువుతున్నా నేను, నైని ఉంటే బాగుంది, ఇంకా బాగుంది అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మా వదిలి ఇంత ఒకసారి ఇట్లా మళ్ళీ ఒకేసారి చేస్తారు బ్రో. నువ్వు ఐస్ చేయడానికి రాకమ్మా. ప్రతిదీ కోపడితే అవ్వదు. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు ఏమన్నావు యాక్టింగ్ రాదు అని అన్నావు. నీకు డాన్స్ వచ్చా? నీకు డాన్స్ వచ్చా? నాకు రాదు. ఎవరు నేర్పించారు? ఎవరు? వర్షంలో హక్ చేసుకొని రిలేట్ చేసినావు. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అసలు ఎవరిని చదవబడుతుందో నాకు తెలియట్లేదని వాడి చూసారా వెంకటేష్ గారు డైలాగ్ ఇస్తాడు. అన్న వద్దన్న ఈ రోజు నుండి నువ్వు నాతో మాట్లాడకు. నేను కూడా చెప్తా. రీల్ చేయకపోతే ఇట్లా అలుగుతావా? ఒక్క రీల్ ఏంది? వాళ్ళు ఇప్పుడు కామెంట్స్ లలో అందరు 99 అన్నప్పుడు నువ్వు ఆమె నాకు చెల్లి లాంటిదని ఎందుకు పెట్టావు? ఇగో 99 అని కామెంట్ పెడుతుంటే వాళ్ళకి ఫోన్ చేసి కామెంట్ డిలీట్ చేసో చేయాలి భయంకరుడు అని తిరుగుతాడు.
సబ్స్క్రైబర్స్ కి అట్లా అనలే ఆ కామెంట్స్ డిలీట్ చేసిన నేను డిలీట్ చేయడానికి వస్తుందా? డిలీట్ చేయడానికి వస్తుందా అసలు? తెలుసా నీకు ఆప్షన్? ఆ పిల్ల కొలాబ్ పెట్టినప్పుడు నాకు ఎట్లా వస్తుంది? చెప్పాను ఏమో. సరే మా ఇద్దరు చాటింగ్ చూడు, అది ఏడన్నా కనిపించింది అనుకో. అంటే ఫోన్ చెక్ చేయట్లేదనే ధైర్యంతోనే నువ్వు నాకు చెప్తున్నావు కదా. కాల్స్ మాట్లాడుకుంటారు చూడండి, అంటే కాల్స్ కూడా మాట్లాడుతున్నావు. డైరెక్ట్ వీడియో కాల్ చూపించకపోయినా వాళ్ళు చెప్పడం చూపించుంటాడు. చూపించుంటాడు. ఆ పిల్ల మన యూట్యూబ్ వీడియో చూస్తుంది. ఎందుకు ఇంక ఇవన్నీ చెప్పిండొచ్చు ఏమన్నా వాళ్ళు మనకన్నా పెద్దోళ్ళు, వాళ్ళు సీరియల్ వాళ్ళు, వాళ్ళతో మనకి ఎందుకు? చెల్లెలు అది ఇదని అని చెప్పి సీరియల్ నడుస్తుంది అన్న. సరే పోన్లే, ఇది ఒకసారి వదిలేసి వదిలేను వంశీ. పట్టుకో. నేను కూడా వేరే అబ్బాయితో రీల్ చేస్తాను. ఎందుకు చేస్తావు? వాడు చేపిస్తాడు. ఇవెందుకు, నేను కూడా యాక్టింగ్ చేస్తా, అబ్బాయికి కూడా యాక్టింగ్ నేర్పిస్తా. నీకు యాక్టింగ్ అంటే ప్యాషనా? లేదు నాకు ప్యాషన్. passion. సో మేము చేస్తాం. అవును, నాకు డాన్స్ అంటే ప్యాషన్. డాన్స్ డాన్స్ చేస్తాం. చెయ్యి. డాన్స్ అజిత్ బాబు డాన్స్ చేస్తాడు. అజిత్ బాబు చేసినప్పుడు మీరు అన్నావా? అజిత్ అన్న నా అన్న నా నాకు కూడా అక్క, మా అక్క ఓకే. ఆడ అక్క నేనెందుకు పెడతా? వాడు చేయమని చేసిండు పోయి. మన టీం వాళ్ళు అయితే నువ్వు అవుట్ ఆఫ్ ఎస్ఐటీ నుండి తీసుకొచ్చావు. నా ఛానల్ తీసుకొస్తాం. మరి నేనేమన్నా అన్నా ఊరికే చెప్పేది నువ్వు. నేను కూడా బయట అబ్బాయిని తీసుకుని వచ్చి డాన్స్ నేర్పించి నేర్చుకుని చేస్తా. సాల్సా చేస్తావా? సాల్సా చేస్తా. స్పెల్లింగ్ చెప్పు చాలు సార్. వాట్సాప్ వాట్సాప్ ఈ రోజు నుండి చెప్పు బ్రో. అయితే మీరు నిజంగా ఏదైనా హార్ట్ నాట్లదో మౌని కూడా అంతే. మౌని అమ్మ అన్న నువ్వు ఆ నాగ్రేషన్ పేజ్ నుండి ఎంతమంది అమ్మాయిలు వచ్చిర్రో వాళ్ళని ఎంతమందిని గోకినవో. నేను ఎవరి జోలికి వెళ్ళను. మేము సీరియస్ గా పోయి వీడియోలు చేసేస్తాం. మీరు మీ బుద్ధులు అమ్మాయిలు ఇంతే, ఇంకా మారరా? అట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టాలంటే నువ్వు అనుమానిస్తున్నారు ఎందుకు? అంటున్నా రిస్ట్రిక్షన్స్ అంతానం పెట్టాలంటే గడప దాటి బయటకు కూడా పోవు, శంషాబాద్ దాటి కూడా పోవు. కానీ నిజమా నా వదిన కొంచెం నయం, చెప్పు. వీడియోలైనా చేయనిస్తుంది. మౌని అయితే నలుగురు చేయనిస్తుంది. మాట్లాడి నమ్మకం రా. చెప్పు. తాకుతుంది మరి, నాకు కూడా తాకింది ఈడ. ఎందుకంటే బయట తిడితే నవ్వుతాడండి. సరే సారీ. సారీ పర్మిషన్ తీసుకొని వద్దు, సారీ వద్దు. నెక్స్ట్ మంచి మంచి సరే వీడియో ఒక గ్లాస్ తీసుకోరా, దాన్ని బ్రేక్ చేయి, దాన్ని సారీ చెప్పు. ఇప్పుడు ఏమైంది? నీ హార్ట్ తిరిగిందా? అతికి పెడతావా? అరే సరే ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నీకు ఎక్స్క్యూజ్ చేయాలి మరి. రీల్ చేయాలా నీతో? నీతో ఎవడెత్తాడు? రీల్ చేస్తాం. నీతో కాదు. వెరీ గుడ్ బ్రో. ఒకటి 10 నిమిషాలు రీల్ చేద్దాం. వీడియో అవుతుంది. వాళ్ళు చెల్లెలే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో వీడియో తీసినావు. అరే ఇట్రారా నా బట్ టైంకి వచ్చిన ఏడ ఆగు. అరే మనం వీడియో పోయినాం. ఫస్ట్ ఎవరు చేయాలరా వీడియో? అది ఆ వీడియో నేను చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాల్సింది ఫస్ట్? అరే ఎడ్డిగా నా క్యారెక్టర్ రా. ఇప్పుడు మంచిగా ప్రిపరేషన్ చేసినావు కదా? అమ్మాయిదిరా. గుడికాడికి పోయినా అది ఎవరు చేయాలి ఫస్ట్? నాగన్నోళ్ళే మంచి ప్రిపరేషన్ ఫస్ట్ ఏగో నైనాక అంట. వాడు ఫస్ట్ వాడు నారీలు ఇంకోటి ఉంది. ఆగు, ఏమని అడిగిండు వీడు? నేను చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాలి అని అంటే నాగన్నాను. నైని అక్క స్క్రిప్ట్ అందరు తోడు దొంగలే. ఇగో 1 2 3 4 5 కెమెరా పట్టుకున్నోడితో సహా. మీ అన్న ఎవరు? సోను. సోనన్న సోనన్న రోజు రాలే. రాకపోయినా వచ్చేటోడు. శ్రీయన్న కూడా వచ్చేటోడు. మరి నేను చెప్తాను వింటాడు. నువ్వు చెప్తే వింటావారా? ఎప్పుడు చూడలేవా 2M లో? ఏమంటాడు ఫాస్టెస్ట్ అన్నాం అదే అన్న అకౌంట్ 12 hours లో అన్నం వెళ్ళింది. నేనేం వల్లేదు. వాళ్ళు అంటుంటే నన్ను ఎందుకు చూస్తున్నావు కోపంగా? సరే ఎక్స్క్యూజ్ చేసేసి యాక్సెప్ట్ చేసేసి. నేను చెయ్యను. నువ్వు బయట అమ్మాయితో వచ్చి ఎవరు చేయాలి ఫస్ట్ అంటే నన్ను ఇరికిస్తున్నాడు. నైన్ అక్క చేయాలంట. నా ప్లేస్ లో ఆగు ఇను చూడు వాడు చెప్పిండు. ఇను అన్న ఇప్పుడు నువ్వు బయట అమ్మాయితో ఒక రీల్ చేసినావు, పోస్ట్ చేసినావు, యాక్సెప్ట్ చేసినావు, కొలాబరేషన్ పెడితే యాక్సెప్ట్ చేసినావు, అన్ని చేసినావు. నేను బయట అబ్బాయితోని వీడియో కొట్టి కొలాబరేషన్ ఇచ్చుకొని యాక్సెప్ట్ చేసుకుంటాను.
అయిపోయింది చెల్లి ఎందుకు అయిపోద్ది మేము రోజు చేస్తాం అట్లా అంటే మరి మాకు రోజు వాడు చేస్తావా? వాడికి- సార్ నేను రోజు చేసుకుంటా వాడికి పాపం నేను వాడికి YouTube హెల్ప్ videos- చేస్తున్నా నేను. అన్నా చెప్పా అన్న ఇది వేరే ఫీల్డ్ నాకు ఏందో. నువ్వు ఇప్పుడు వెబ్ సిరీస్ చేసినావు అన్న దాంట్లో హీరోయిన్ తో ఏమేమో చేసావు నేను ఆమెతో ప్రాబ్లం ఉందా నాకు హీరోయిన్ తో చేసిండు ఏం చేసిండు కిసిన్ తెలియదా అది ఇంకా బయటికి రాలే వస్తుందిలే డెఫినెట్టుగా తిట్టుంటదే గ్రీన్ సిగ్నలే ఇచ్చుంటదే చెప్పా అన్న మనం ఒక యాక్టర్ ఎవరో కూడా బాధ్యత అవసరం లేదురా, మీరు చాలా రోజులు పక్కనండి. అర్జున్ రెడ్డి లెక్క నమ్మకూడదు చెప్పు నమ్మకంతో పోవాల ప్రేమ అంటే చెప్పే రిలీజ్ అయిన తర్వాత చూపిస్తే నువ్వు ఏం లైటా? చేస్తావు మీ అన్న జుట్టు పట్టుకొని కొడతావా నైని చిట్టి ఇంతమందిని చెప్తున్నారు కదా ఒకవేళ పెడతారే అది ఎందుకు వీడియో కోసం యాక్టింగ్ యాక్టింగ్ వీళ్ళు అది చూడు యాక్టర్ గా చూడు, నేను వేరే ఎవరు చేస్తే అప్పుడు మాట్లాడు. నేనేం లంగనా కాదు, నీ అన్న నువ్వు లెక్క. నీకు అంచి ఎప్పుడన్నా వీడియోకి వెళ్ళినప్పుడు నువ్వే రా డైరెక్ట్ నీ కళ్ళ ముందునే ముద్దు పెడతాడు అప్పుడు ఏమనిపించదు సరే ఓ పని చేస్తాం, ఇప్పటి నుండి ఓ పని చేద్దాం. అరే అందరు మీరు కాదు మాకు కాదు, ఈసారి నుండి మేము ఎడిగిపోయినా నేను పట్టుకుపోతాం. నేను యాక్టర్ చేస్తే మాకు కూడా అదే కావాలి తీసుకుపోతాం చూడు. నేను ఆడ ఏం చేస్తాం చూడు. నేను ఎందుకు ఇస్తా? వేరే అమ్మాయికి నేను చేయకపోతే అంటున్నా, నేను చేసినా చేయకపోతే తీసుకుపోతాం అంటున్నా. ఏ నీ బాధ ఇది బయటికంటే ఉయ్యంటావు ఉయ్ కాదు పోదామనేలా ఉయ్ గుయ్ లేవు ఇక్కడ ఓకే ఇప్పుడు బయట అమ్మాయితో రీల్ చేస్తుంటే నేను వావ్ అని క్లాప్స్ కొట్టాలా నేను చేయకపోయినా చేసిన అంటున్నా. నేను వాడితో పోయినా అంటే నేను తీసుకుపోతా పక్క అంటున్నా. నువ్వేంది ఇంకా తర్వాత నీకేంది అక్కడ చూస్తావు మేము ఎట్లుంటాము, నేను ఎట్లుంటారా అని చూస్తావు. ఇంకేంది మరి? నెక్స్ట్ టైం నుంచి రావద్దు ఇక ఒకసారి చూడు. ఒకసారి చూస్తే చాలు ఇంకా రాకపోతే నమ్మకం వస్తుంది కదా నీకు ఎట్లుంటామని. నీకు ఏం ప్రాబ్లం ఎందుకు జడగొడుతున్నావు అమ్మా ఓన్లీ వైపు పెద్ద అన్నా అటు ఇటు పోయి చిన్నది కళలో కూడా రావద్దు అట్లాంటివి చిన్నదేమోరు అసలు. ఎవరు ఏమైంది చిట్టి? కాంప్రమైజ్ గా నువ్వు ఆమెను అన్నా మీ ఇద్దరి మధ్యలో నేను గొడవ పెట్టినట్టుంది నాకు మరి ఏం రా ఊకే వద్దంటే రీల్స్ చేపిస్తావు నాతో. ఇంకోటి మొన్న వీకెండ్ పోయి వచ్చిన వాషు మరి ఇది తింటలేదు అసలు. చెప్పు. షూటింగ్స్ కి వెళ్ళి వచ్చినావు బయటకు తీసుకో అని చెప్పినావు తీసుకుపోయినా తీసుకుపోయినావు ఎంత అడిగితే తీసుకెళ్ళినావు ఎంత అడిగినావు? పొద్దున అడిగినావు, మధ్యాహ్నం రాత్రి తీసుకుపోయినావు. మంచిగా సినిమా తిన్నావు, పిజ్జా గిజ్జా పాప్కార్న్. రొమాంటిక్ రీల్ ఎప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ మాత్రం కొనుక్కు. రొమాంటిక్ ఇంకొకటి ఉంది అది చేస్తా అంటుండు వేరే అమ్మాయితో కిస్ చేయను నాకు సంబంధం లేదు నాకు తెలియదు ఇప్పుడే చెప్తారే. జరుగు అందరు చెప్పి ఇప్పుడు చెప్పిరే నాకు. సరే సరే ఇల్లు. నేనేమన్నా బాహుబలిలో అనుష్కని సరే వదిలేరు. ఒక నిమిషం చేతులు ఎర్ర అయితే చూడు. సరే కాలు పైన పెట్టు ఇంకో ఈడ అచ్చులు పడ్డాయి ఆల్రెడీ సరే వద్దమ్మా ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు అంతే ఇవన్నీ వద్దు. కాళ్ళు అచ్చలు పడతాయి ఎప్పుడు? నేను క్షమించాలని ఏం చేయాలి సరే వాడు అడుగు. కాళ్ళు కందిపోతాయి ఏ మీ ఇద్దరు తర్వాత సరసాలు ఆడుకోది ఎవరి సరసాలు ఎవరికి సరసాలు అన్న కాంప్రమైజ్ ఎట్లా తెలుసా నువ్వు ఇడువ నేను ఏడికి పోను నైన్కి కూడా ఒక ఆయనతో రీల్ చెప్పి ఆగే నీకు ఒక ఆయనతో రీల్ చేపిద్దాం సర్లే లైట్ తీసుకో గుడ్ నైట్ వీడియో నచ్చితే నచ్చకపోయినా అన్న కర్త కర్మ క్రియ. సో ఇక అది నా అదేది మైకి నన్ను తిట్టుకుంటాను ఇప్పుడు గైస్ నేను నిజంగా వీడియో కోసమే తీసుకోపోయినని ఇక పాపం పొట్టిది ఫీల్ అయింది. ఇప్పుడు దాన్ని ఎట్లయినా అన్నా తిప్పి నా మీదకి వస్తారేంట్రా? ఏంటన్నా అంటే ఇప్పుడు నేను చేసిన మీ ఇద్దరిని అది యాక్టింగ్ లా చూడరారా? వాళ్ళు అంతే ఇది అంతే ఎట్రా మనం బతికేది. నిజంగా ఒక లవర్ ఇప్పుడు నేను కూడా నాకు ఒక యూట్యూబ్ వీడియో షార్ట్ వీడియోస్ ఉన్నాయి సిరీస్ ఉన్నాయి చేయాలంటే భయం అవుతుంది. ఉంటదన్న మళ్ళీ ఇంత చేయకండి మీరు వాళ్ళు అంటే హీరో హీరోయిన్లు అందరూ చచ్చిపోవాలి. వాళ్ళ ఇష్టం వాళ్ళు ఫేక్ లవ్ మాది ఫేక్ లవ్ మాది ట్రూ లవ్. సరే వదిలే గానీ అన్నా సరే ఇది నా వల్లే కదా సమస్య నేనే సాల్వ్ చేస్తాను మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది ఎట్లాంటి కొట్లాట పెట్టుకోకూడదు ఒక ఆయన తెచ్చి రీల్ చెప్పాను ఏం రీలొద్దు నేనే కూల్ గా మాట్లాడు ఇది ఊడరా అసలు. రీల్ రీల్ కాదు ఏం కాదు నేనే కూల్ చేసేస్తావు రొమాంటిక్ రీల్ తర్వాత